ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి దివ్యనామములో వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన మాటలను గమనించడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. కాబట్టి భయపడకుము అని మన దేవుడు మనతో ఇక్కడ చెప్తూ వస్తున్నాడు. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఏదో ఒక భయంతోనే జీవిస్తూ వస్తున్నాడు. అయితే మన దేవుడు భయపడకుము అని మనతో చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో 365 సార్లు భయపడకుము అని వ్రాయబడుతూ వచ్చింది. అంటే ప్రతి దినము కూడా రోజుకు ఒకసారి చొప్పున దేవుడు మనతో భయపడకుము అని చెప్తూనే ఉన్నాడు. అయితే మన జీవితంలో మనం అనేక భయాలను కలిగి ఉంటాం. కాబట్టి అనారోగ్య సంబంధమైన భయాలు మనకు ఉంటాయి. ఆర్థిక సంబంధమైనటువంటి భయాలు మనకు ఉంటాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి మనం అనేక భయాలను పొందుతూ ఉంటాము. మన భవిష్యత్తు ఏమైపోతుందో అనేటటువంటి భయం ఉంటుంది. మన పిల్లలు భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేటటువంటి భయం మనకుంటుంది. కాబట్టి రేపటి దినాన్ని గురించి కూడా మనం ఎంతో చింతించే వారంగా, భయపడే వారంగా మనము ఉంటున్నాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. కాబట్టి మనకు సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, మనం భయపడినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ భయము మనల్ని ప్రార్థన నుండి దూరం చేస్తుంది. మనం భయం పడినప్పుడు మన యొక్క విశ్వాసం అనేది తగ్గిపోతుంది. మనం భయపడినప్పుడు మనం నిరుత్సాహానికి గురయ్యే వారంగా ఉంటాము. మనం భయపడినప్పుడు దేవుని వాగ్దానాలను మనం మరిచిపోయేటటువంటి వారంగా ఉంటాము. కాబట్టి మనము ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి సంకట స్థితిలో ఉన్నా మనం భయపడకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈ లోకంలో అనేక విషయాలకు మనం భయపడుతూ ఉంటాం. కొంతమంది మనుషులకు ఎత్తైన ప్రదేశాలంటే భయం. కొంతమంది మనుషులకు లోతైన ప్రదేశాలంటే భయం. కొంతమందికి రక్తం అంటే భయం. కొంతమందికి నీళ్ళంటే భయం. కొంతమందికి బొద్దింకంటే భయం. కొన్ని కీటకాలంటే భయం. కొంతమందికి పెద్ద పెద్ద జంతువులంటే భయం. కాబట్టి ప్రియమైన వారలారా, ఇటువంటి భయాలను లేదా ఫోబియాను మనం కలిగి ఉంటాం. కాబట్టి మనం దేనికి భయపడాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అంటే, ఆత్మను చూడండి, మనం ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. అంటే దీని అర్థం ఏంటంటే, మనం దేవునికి భయపడాల్సినటువంటి వారంగా ఉన్నాము. ప్రసంగి 5:7లో కూడా, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము అని ప్రసంగి అయినటువంటి సొలొమోను చెప్తూ వస్తున్నాడు. అదేవిధంగా మనం 33వ కీర్తన 8వ వచనంలో చూసినప్పుడు, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను. కాబట్టి మనం ఎవరికి భయభక్తులు నిలపాలి, మనం ఎవరికి భయపడాలి అని మనం గమనించినప్పుడు, మన దేవుడైన యెహోవాకు, యేసుక్రీస్తు ప్రభువారికి మనం భయపడే వారంగా ఉండాలి. కానీ ఈ లోకంలో అనేకమైన పరిస్థితులకు మనం భయపడి మనము కృంగిపోయేటటువంటి వారంగా ఉంటూ వస్తున్నాం. కాబట్టి అటువంటి భయాందోళనను మనం విడిచిపెట్టాలని దేవుడు కోరుతూ వస్తున్నాడు. కాబట్టి ఉదాహరణకు మనం చూస్తే, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో పేతురు ఏం చేస్తాడు, యేసుక్రీస్తు ప్రభువారు నీటి మీద నడవటం చూసి, ప్రభువా నీవే అయితే నేను నడిచినట్లుగా సహాయం చేయని అన్నప్పుడు, నేనే రమ్మన్నప్పుడు ఏమన్నాడు పేతురు చక్కగా నీటి మీద నడిచిన వాడుగా ఉన్నాడు. అయితే తర్వాత ఏం జరిగింది అంటే, గాలిని చూచి భయపడసాగి మునిగిపోయాడు. కాబట్టి చూసారా ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూస్తున్నటువంటి సంగతి ఏంటంటే, పేతురు ఎంత సమయము పాటు యేసు ప్రభువుని చూస్తూ వచ్చాడో, అంత సమయము నీటి మీద నడవగలుగుతూ వచ్చాడు. ఎప్పుడైతే యేసు వైపు నుండి తన దృష్టిని మరల్చుకొని గాలిని చూచాడో, వెంటనే తాను మునిగిపోయేటటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం యేసుని చూస్తే మన యొక్క విశ్వాసం అనేది మెరుగవుతుంది. యేసుని చూసినప్పుడు మన విశ్వాసం పెరుగుతుంది. అదే మనం పరిస్థితులను చూస్తే మన జీవితంలో భయం అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క భయాన్ని మనం విడిచిపెట్టాలి. కాబట్టి యేసునందున్నటువంటి విశ్వాసాన్ని మనము పెంపొందించుకోవాలి అనేది దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి సంగతి. సరేనా? కాబట్టి ఈ యొక్క యెషయా 41:10లో మనము ఒక సంగతి చూసాము, భయపడకుడి. మనం దేనిని గురించి కూడా భయపడాల్సిన అవసరము లేదు. దేవునికి మనం భయపడాలి. అర్థమవుతుందా? ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే దేవుని సన్నిధిలో మనము ప్రార్థించి ఆయన యొద్ద నుండి పొందుకోవచ్చు. అప్పుడు ఆయన మన భయాన్ని ఆయన
తీసివేసేవాడుగా ఉన్నాడు. తర్వాత మనం చూస్తే అదే యెషయా 41:10లో ఏముంటుందంటే చూడండి, నేను నిన్ను బలపరుతును అని రాయబడుతూ వచ్చింది. నేను నిన్ను బలపరుతును. మన దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన మనల్ని బలపరిచేటటువంటి వాడు. అనేక సందర్భాలలో మనం బలాన్ని కోల్పోతాం. మనకున్న అవిశ్వాసాన్ని బట్టి మనము అలసిపోయే వారంగా, సొమ్మసిల్లిపోయే వారంగా, మన బలాన్ని కోల్పోయే వారంగా మనము ఉంటాము. కాబట్టి మన యొక్క బలము మనం కోల్పోయినప్పుడు మనకి నిరుత్సాహం కలుగుతుంది. మనకు కన్నీళ్ళొస్తాయి. మనము ఆత్మీయంగా నష్టపోయేటటువంటి వారంగా ఉంటాము. అందుకనే దావీదు అంటాడు, యెహోవా నా బలమా అంటాడు. కాబట్టి యెహోవాను బలముగా కలిగి ఉన్నాడు దావీదు. మనం కూడా దావీదు వలె దేవునిని బలముగా కలిగి ఉండాలి. అందుకని ఆయన అంటున్నాడు, నేను నిన్ను బలపరుతును. కాబట్టి మనం బలహీనమైన స్థితిలో ఉండకూడదనేది ఆయన యొక్క ఆశ అయి ఉన్నది. యెషయా గ్రంథము 40:29 ఏముంటుంది చూడండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. మనం ఎన్నో పరిస్థితులను బట్టి సొమ్మసిల్లిపోతాము. అయితే ఆయనే బలమిచ్చే దేవుడు. శక్తిహీనులం అయిపోతాము. అయితే బలాభివృద్ధి కలుగజేసేటటువంటి వాడు మన దేవుడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన ఏమంటున్నాడు చూడండి, నా కృప నీకు చాలును, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమవుతుంది అని అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 12:9లో చెప్తూ వచ్చాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఎంతో బలహీనమైనప్పటికీ దేవుని యొక్క శక్తి ఆయన యందు పనిచేస్తూ వచ్చింది. దేవుని శక్తి ఆయన ఇంకా ఎక్కువగా పనిచేసేటటువంటిదిగా చేస్తూ వచ్చింది. కాబట్టి మనం దేవుని శక్తిని, దేవుని బలాన్ని కోరుకునేటటువంటి వారముగా ఉన్నాము. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన ఎంతో గొప్ప దేవుడు. కాబట్టి మనము ఆయనను ఆశ్రయించే వారముగా ఉండాలి. మొట్టమొదటిగా మనం భయపడకూడదు. రెండవదిగా మనము ఏం చేయాలండి? బలం పొందాల. ఆయన ఏమంటున్నాడు? నేను నిన్ను బలపరుతును. మనం బలం పొందుకోలేము. ఎటువంటి ప్రోటీన్ ఫుడ్, ఫ్యాట్ ఫుడ్ తిన్నా మనకి ఎటువంటి బలం కూడా రాదు. ఎప్పుడైతే మనం బైబిల్‌ని, దేవుని వాక్యాన్ని భుజిస్తామో అప్పుడే మనము బలాభివృద్ధి పొందుతాం. అప్పుడే మనం శక్తిమంతులం అవుతాం. అర్థమవుతుందండి? అపోస్తలుల కార్యాలు 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు దేవుడు. అర్థమవుతుందా? కాబట్టి మనం శక్తి నొందాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకి అవసరము అనేది మనం ఇక్కడ గమనిస్తూ వస్తున్నాం. అర్థమవుతుందండి? కాబట్టి 2 సంగతులు చూసాము. భయపడకుము. రెండవది నేను నిన్ను బలపరుతును. ఓకేనా? తర్వాత అదే యెషయా గ్రంథము 41:10లో 10 మనం చూసినప్పుడు, నీకు సహాయము చేయువాడను నేనే. నీకు సహాయము చేయువాడను నేనే. దేవుడే మనకు సహాయం చేసేటటువంటి వాడై ఉన్నాడు. మనుషుల సహాయము వ్యర్థము. వాళ్ళు సహాయం చేస్తారు, వెనకాతలకు వెళ్ళి రకరకాల మాటలు వారు మాట్లాడేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి మనము దేవుని సహాయాన్ని కోరేటటువంటి వారంగా ఉండాలి. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగునని దావీదు 121 కీర్తనలో చెప్తూ వచ్చాడు. కనుక మన సహాయము ఆయనే. ఆయనే మనకు సహాయం. మనుషుల సహాయము మనల్ని గెలిపించలేదు. మనల్ని ముందుకెళ్ళేదిగా చేయలేదు. అయితే దేవుని యొక్క సహాయము మనల్ని బలపరుస్తుంది. మనల్ని ముందుకు నడిపిస్తుంది. అర్థమవుతుందా ప్రియులారా? కాబట్టి హెబ్రీ పత్రిక 13:6 అంటాడు, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను అంటాడు. నాకు సహాయకుడు ఎవరు అంటే నా ప్రభువే నాకు సహాయకుడు. అర్థమవుతుందా? కీర్తనలు 79:9 నీ నామ ప్రభావమును బట్టి నాకు సహాయము చేయము అని ప్రార్థిస్తాడు భక్తుడు. ఆయన నామ ప్రభావమును బట్టి మనం సహాయం పొందుకోగలము. కాబట్టి ఆయన నామమును మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మనకి సహాయం చేస్తాడు. 46 కీర్తన 1 ఏముంటుంది? ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు మన దేవుడు. నీకు సహాయం చేసే దేవుడు ఆయనే. No one will help you in this world, but God will definitely help you in your circumstances, in your situations. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనం దేవుని సహాయాన్ని అర్థించే వారంగా ఉండాల. చూడండి, రోమపత్రిక 8:26 చదువుతాను చూడండి. రోమపత్రిక 8:26
అటువల ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. మన బలహీనతల్లో మనకు సహాయం చేసేది ఆయనే. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతల యందు మనకి సహాయం చేస్తున్నాడు. కాబట్టి సహాయం చేసే దేవుడు నీకున్నాడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను బలపరిచే దేవుడు నీకున్నాడు. కాబట్టి నువ్వు చింత చెందాల్సినటువంటి, భయపడాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకి సెలవిస్తూ ఉంది. చివరగా మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 41 అధ్యాయం 10వ వచనంలో, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. దేవుడు మనల్ని ఏం చేస్తానంటున్నాడు? ఆదుకుంటాడు. దేనితో? నీతి అను దక్షిణ హస్తముతో. ఆయన హస్తం ఎంతో బలమైనది. ఆయన బాహుబలము ఎంతో గొప్పది. ఆయన హస్తము కరుణా హస్తము అని బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల రాయబడుతూ వచ్చింది. ఆయన హస్తము ఎంతో బలమైనది. ఆయన బాహువులు బలం కలవి. ఆయన చేయి ఎంతో శక్తి కలిగినది, అధికారం కలిగినది. ఆయన చేయి విజయాన్నిస్తుంది. ఆయన యొక్క హస్తము రక్షణనిస్తుంది. కాబట్టి ఆ హస్తంతో ఆయన నిన్ను పట్టుకొని నడిపిస్తానని నీకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, దేనికి కూడా భయపడకూడదనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన హస్తము మనకు తోడుగా ఉంటే శత్రువు మనపై గెలవలేడు. ఎందుకంటే ఆ హస్తం ఎంతో అధికారం కలిగినది, విజయాన్నిచ్చేది, రక్షణనిచ్చేది, మనకు తోడుగా ఉండేది. కాబట్టి ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అనేది ఇక్కడ మనం చూడవచ్చు. కాబట్టి రోమపత్రిక 8:31లో దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? కాబట్టి ఈ బాహుబలం కలిగిన దేవుడు, ఈ యొక్క నీతి అను దక్షిణ హస్తం కలిగిన దేవుడు నీ పక్షంగా ఉన్నప్పుడు నీకు విరోధి అయిన వాడు ఎవరు కూడా ఉండలేడు. సాతాను నీపై జయమొందలేదు అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఈరోజు మనము గమనించినటువంటి విషయం ఏంటంటే, యెషయా గ్రంథం 41:10లో భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి దేని గురించి మనం భయపడకూడదు. ఎందుకంటే ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నీతి అను దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. చింతపడాల్సిన అవసరము ఏమాత్రము కూడా లేదు. నీ పరిస్థితి దేవునికి తెలుసు. నీ ఒంటరివాడివి ఏమాత్రము కూడా కాదు. నీ శ్రమలు శాశ్వతం కాదు. భయం కంటే విశ్వాసం గొప్పదని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడతాడు. కాబట్టి ఇటువంటి కష్టమైన పరిస్థితులు, భయపడే పరిస్థితులు, ఆందోళన చెందే పరిస్థితులు నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని వద్దకు రావాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. అప్పుడు దేవుడు నీ యొక్క భయాన్ని, నీ యొక్క ఆందోళనను, నీ యొక్క సమస్యలను, నీ యొక్క అడ్డుగోడలను ఆయన పడగొడతాడు అనేది మీరు గ్రహించాల్సినటువంటి విషయం. అందుకనే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో ఏముంటుంది? దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. కాబట్టి దేనిని గూర్చి ఏం చేయకూడదు అంటున్నాడు? చింతపడద్దు. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేస్తే ఆయన మీ భయాన్ని తొలగిస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి యేసుక్రీస్తు వారు మీ హృదయములకు, మీ తలంపులకు ఆయన కావలిగా ఉంటాడు. మీకు సమాధానాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించేవాడుగా ఆయన ఉన్నాడు. ప్రియమైన వారలారా, దయచేసి జ్ఞాపకం చేసుకునండి. డోంట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్. దేని గురించి కూడా భయపడొద్దు. నా జీవితంలో నేను కూడా అనేకమైనటువంటి భయాందోళనలు చెందినటువంటి వాడినే. అయినప్పటికీ దేవుడు నాకు సహాయకుడిగా ఉన్నాడు. దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చాడు. నీతి అను దక్షిణ హస్తంతో నన్ను ఆదుకుంటూ వచ్చాడు. కనుకనే నేను ఈ మాటలను మీకు చెప్పగలుగుతున్నాను. కాబట్టి ప్రియమైన వారలారా, మీరందరూ కూడా భయపడకుండా ఈ లోకంలో జీవించాలి. సాతాన్ని ధైర్యంగా ఎదిరించాలి అనేది దేవుడు కోరుతూ వస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా దేవుడు మనల్ని నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం. ఓకేనా? యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. తండ్రి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం ద్వారా మాట్లాడినందులకై వందనాలు. మేము భయపడకుండా ఉండాలని మీరు కోరుతూ వస్తున్నారు. మీకే మేము భయపడే వారం ఉండడానికి సహాయం చేయండి.
ప్రభా మమ్మల్ని బలపరచండి, మాకు సహాయకారిగా ఉండండి, నీతి అనే దక్షిణ హస్తంతో మమ్మల్ని ఆదుకొనండి. ప్రభా ఈ యొక్క వాక్యాన్ని వింటున్న వారందరినీ కూడా మీరు దర్శించి వారి జీవితంలో గొప్ప మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలను వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉన్నతమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఎవరైతే ఈ వీడియోను చూస్తూ వచ్చారో అటువారు దయచేసి ఈ యొక్క ద గాడ్స్ వర్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఆత్మీయ విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.